అన్న ఏడు నుంచి వస్తున్నారన్నా? కుప్పం అన్న. ఎలా ఉంది? బాగుందన్న. ఎలా ఉండిపోతుందండి ఇక్కడ? ఏంటి అంత ఉత్సాహంగా వస్తున్నారు? కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారి దాకా అలా ఉండేది ఇక్కడ. కుప్పం అంటే చంద్రబాబు గారి అడ్డా కాదు, భరత్ అన్న అడ్డా. అది కుప్పంని 24 నుంచి చంద్రబాబుని 24 ఎలక్షన్లో తరిమి కొడతాం. అక్కడి నుంచి భరత్ అన్నని 30,000 మెజారిటీతో మేము గెలిపించడానికి రెడీగా ఉన్నాము. మాకు కరోనా టైంలో కానీ ఎవరు వచ్చి మాకు సహాయం చేసింది లేదు. చంద్రబాబు రాలేదు, లోకేష్ రాలేదు. మాకు కరోనా టైంలో ఆదుకొనింది భరత్ అన్న, జగన్ సార్. కాబట్టి మేము భరత్ అన్నకి రుణపడి ఉంటాము. 24లో భరత్ అన్నని కంపల్సరీ గెలిపిస్తాము. ఆ తాతని కంపల్సరీ కుప్పం నుంచి తరిమి కొడతాం. మేము కుప్పంలో అడుగు పెట్టాలి. 2024 జగన్ అన్న వన్స్ మోర్ అన్న. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారెంటీలు వస్తున్నాడు కదా. మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అమ్మ 15,000 ఇస్తా అని చెప్పి ప్రతి ఇంటికి తిరుగుతున్నారు. ఎలా ఉండబోద్ది అంటారు? కాపీ కొట్టడం కాదు, కర్ణాటక తమిళనాడు మధ్యప్రదేశ్ కాపీ కొట్టడం కాదు. 2014లో 600 హామీలు ఇచ్చినారు. 6 హామీలు కూడా తీర్చలేదు. మళ్ళీ ఈ 6 హామీలు ఏం తీర్చాడు చెప్పు? ఏం తీర్చాడు? అంతా ఉత్తుత్తి ఎలక్షన్ కోసము. జగన్ అన్న ఏం చెప్తే అది చేస్తాడు. వాళ్ళ మాదిరి దొంగ హామీలు ఇవ్వడు, వాళ్ళ మాదిరి దొంగ ఇది చేయడు. 600 హామీలు ఏం తీర్చినాడు? ఇంటికి ఉద్యోగం అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం లేదు, ఏమీ లేదు. మా అన్న ఏం చెప్తే అదే చేస్తాడు. అది తప్పుడు ప్రచారం చేయడు. భరత్ అన్న కూడా అదే చేస్తున్నాడు. ప్రతి ఒక్క ఇంటికి వస్తున్నాడు, గడపకు వస్తున్నాడు. భరత్ అన్న కానీ దుర్గా మేడం కానీ అందరూ మాకు సహాయం చేస్తున్నారు. భరత్ అన్న కోసం ఎక్కడి దాకైనా పోతాము. భరత్ అన్నని 24లో ఎమ్మెల్యేగా గెలిపిస్తాము. మంత్రి పదవి మన జగన్ అన్న ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. గెలిపిస్తాము. జై భరత్ అన్న. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి గతంలో అనేకమైన హామీలు ఇచ్చి గెలవడం జరిగింది. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే దొంగ ఓట్లు నావంతా కృష్ణగిరి పక్కన కృష్ణగిరిలో దొంగ ఓట్లు పెట్టుకున్నాడు. కృష్ణగిరి తమిళనాడు మనకి పక్కన కర్ణాటకలో దొంగ ఓట్లు పెట్టుకొని గెలిచిన దొంగ చంద్రబాబు. ఈసారి ఆ దొంగ ఓట్లంతా క్లియర్ చేసినాము. అంటే ఇప్పుడు రాయలసీమలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. ఎలా ఉండబోతుందండి? మాకైతే చాలా సంతోషంగా ఉంది. పులి బిడ్డ రాయలసీమ చరిత్ర సృష్టిస్తాడు. ఈరోజు చరిత్ర ఉంటుంది. ఈరోజు అందరూ ఇక్కడ సభ. రాయలసీమ అంటే పులివెందుల పులి ఈ రోజు తెలుస్తుంది. అందరూ చూస్తారు. ప్రతి గుండెలో జగన్ అన్న ఉన్నాడు. మా కుప్పానికి చాలా సాయం చేసినాడు. మాకు అందరి నివాస కాలువలో నీళ్లు తెచ్చినాడు, అన్ని చేసినాడు. మేము కుప్పం నుంచి వచ్చినాము. జగన్ అన్న కోసం ఏమైనా చేస్తాం. జగన్ అంటే ప్రాణం ఇస్తాం మేము. ఇంకోసారి చెప్తున్నా, 2024 జగన్ అన్న ఫిక్స్. ఫస్ట్ ఊచకోత కుప్పం నుంచే స్టార్ట్ అవుతుంది. 175 ఊచకోత కుప్పం నుంచే స్టార్ట్ అవుతుంది. చూసుకోండి మీరు. అంటే మరి ఇప్పుడు కుర్చీ మాట్లాడతాం, టైం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి 60 రోజులు ఇంకా టైం ఉందని చెప్పి అంటున్నారు. కూర్చీలు మడత పెట్టడం అది ఇది కాదు. వాళ్ళు ఏం చేస్తారు అది చెప్పమన్నా ఫస్ట్ వాళ్ళని. కుప్పంలో క్లీన్ స్వీప్ చేసినాము. సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, మున్సిపాలిటీ కానీ క్లీన్ స్వీప్ ఏం చేయలేరు వాళ్ళు. ఏం చేస్తాము? ఇప్పుడు చంద్రబాబు నాయుడు 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అమ్మ 15,000 ఇస్తాడు. ఎలా ఉండబోద్ది అంటారు? 2014 ఇచ్చిన హామీలనే నెరవేర్చలేకపోయినాడు. మళ్ళీ ఇది ఏం నెరవేరుస్తాడు చెప్పండి? ఊరికే అది అంతా ఎలక్షన్ ఓట్ల కోసం అతను మాట్లాడుతున్న ఒక పనికి రాని పథకాలు అవి. మన జగన్ అన్న పథకాలు ఇస్తే శ్రీలంక అవుతుంది అంటున్నాడు. మళ్ళీ పథకాలు ఇచ్చినప్పుడు అతను వచ్చి ఇచ్చినప్పుడు శ్రీలంక అవ్వదా? అక్కడ ఎక్కడి నుంచి తెస్తాడు అతను? మన జగన్ అన్న తెచ్చిన ప్రతి రూపాయి మన అకౌంట్ లో ఇచ్చినాడు. ఇచ్చినాడు. అతని హామీలను నమ్మకండి దయచేసి. అంతా దొంగ హామీలు నమ్మకండి. జగన్ ఏం చెప్తే అది చేస్తాడు. ఓకే. గతంలో ఎలా ఉండేది, కుప్పం ఇప్పుడు ఎలా ఉందంటారు? అన్న గతంలో అయితే చాలా మంది అనుకుంటున్నారు కుప్పం వచ్చి చంద్రబాబు అడ్డా అనేసి. అది అబద్ధము. కుప్పం అంటే భరత్ అన్న అడ్డా. మాకు జగన్ సార్ గెలిచినప్పటి నుంచి, భరత్ సార్ తిరుగుతున్నప్పటి నుంచి మాకు వర్షాలు కానీ ప్రతి ఒక్కటి మాకు సౌకర్యంగా ఉంది.
చంద్రబాబు ఉన్నప్పుడు మాకు వర్షాలు లేవు, తాగడానికి నీళ్లు లేదు, చాలా కష్టాలు పడినాము. కరోనా టైంలో అయితే వాడు కుప్పం ఎమ్మెల్యే అంటే మా ఊరికి వచ్చింది లేదు, మా నియోజకవర్గానికి వచ్చింది లేదు, ఏ రోజు వచ్చి మా బాధలు కానీ ఏం అడిగింది లేదు. భరత్ అన్న ప్రతి ఇంటికి వచ్చినాడు, ప్రతి పేదవాడు బాధ తెలుసుకున్నాడు, చాలా హామీలు ఇచ్చినాడు, తీర్చినాడు, అన్ని సవ్యంగా చేసినాడు, ప్రతి ఒక్కటి చేసినాడు. మాకు ఇప్పుడు కుప్పం బాగుంది. కుప్పంలో ఏమంటే అందరూ అనుకుంటున్నారు చంద్రబాబు ఏదో చేస్తాడని, అవంతా ఉత్తు మాటలే. 24లో కంపల్సరీ భరత్ అన్నని ఎమ్మెల్యేగా 30,000 మెజారిటీతో గెలిపిస్తున్నాము. జగన్ అన్న మాకు మాట ఇచ్చినాడు, భరత్ అన్నని ఎమ్మెల్యేగా గెలిపించండి, భరత్ అన్నని మంత్రి చేసే బాధ్యత నాదన్నారు. అది జరుగుతుంది. 2 months వెయిట్ చేయండి, కంపల్సరీ జరుగుతుంది. భరత్ అన్న 24లో ఎమ్మెల్యే కుప్పం, చంద్రబాబుని తరిమి కొడతాం అక్కడి నుంచి. అంటే 2047 విజనరీ నాయకుడు అని చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఏం చేయడం కారణం ఏంటంటారు? అవి ఏం లేవన్నా, బాహుబలి మాదిరి గ్రాఫిక్స్ అంతే. బాహుబలి మాదిరి గ్రాఫిక్స్ చెప్తాడు అంతేగాని అది చేతల్లో చూపించడం అనేది చేత కాదు. మన జగన్ అన్న ఏం చేస్తే అది చేస్తాడు, అతను ఊరికే గ్రాఫిక్ డిజైన్ చేస్తాడు అంతే. ఉత్తు అంతే, ఏం పనికి రాని అవి ఎంత చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అది ఏం చేయడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి మాకు. మరి మీ మనవలు తిడుతున్నారు జగన్ గారిని. ఎవరు తిట్టా వాళ్ళ నైదరం తిట్టే నేను ఊరికి ఏడ్చిపట్టిన వాళ్ళను తిట్టకూడదు. దేవుడు మనకు అందరూ అంతా వెలిగించినాడు మహానుభావుడు. ఇళ్ళు పెద్దలు ముసలోళ్ళు అంతా బతికిపోయినాము, లక్షణంగా ఉన్నాము అందరూ. నీకే అంత ప్రేమ ఎందుకని పొద్దున్నే వచ్చేసినావు మేము జగన్ గారి గురించి? ఇప్పుడు ఇంకా అసలు చూస్తాను, రోజు వాటర్ అయ్యే వరకు చూస్తాను జగన్ అంతా మీటింగ్ అని. వాళ్ళు తిడుతూ ఉంటారు, నాకు బాధ అవుతుంది. బాగుండాలి, జగన్ రావాలా ముఖ్యమంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రి మళ్ళీ 10 ఏళ్ళు రాజ్యమని నాకు కోరుకుంది. బాగుండాలి అందరినీ బాగా చల్లగా చూసినాడు, వీధుల్లో లేకోకుండా చేస్తా ఉన్నాడు. బాగున్నాడు, మహానుభావుడు, దేవుడు అయినా జగన్మోహన్ రెడ్డి మా మనవుడు అనుకున్నాం స్వామి. పెన్షన్ వస్తుంది ఏమొస్తున్నాయి నీకు? 3,000 పింఛని, దాంతోనే బతుకుతాడు, దాంతోనే బాడిగి. పెద్ద కొడుకు చనిపోయా, వాళ్ళకి ఇండ్లు ఇచ్చి, చిన్న కొడుకు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు వాళ్ళు టైలర్ పని చేసుకుంటూ బతుకుంటూ ఉన్నారు. ఇండ్లు అమ్మేసి వాళ్ళకి ఇచ్చేసి నేను ఏడన్నా ఉంటాను లేదు, జగన్ ఇస్తాడని నేను బతుకుతాను, నాకేం భయం లేదనుకున్నాను. జగన్ ఎప్పుడు జగనే, రాజశేఖర రెడ్డి వచ్చినప్పటి నుంచి జగన్నే మర్చిపోకుండా వచ్చుకుంటాను స్వామి. జగన్ కలిసాల స్వామి, జగన్ కలిసాల స్వామి. మరి చాలా మంది కలిసి వస్తున్నారు, ఓడగొడతామంటున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. కుక్కులు వాళ్ళు వాళ్ళ లెక్కలే, వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి వాళ్ళే మాకెంత ఇచ్చి అన్నం పెట్టి కలుపు పెట్టి డబ్బులు ఇస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడుగా, 3 గ్యాస్ బండ్లు ఉచితంగా, ఆర్టీసీ ప్రయాణం అమ్మ 1,500 ఇస్తా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి మాకు బాగా గెలుతురు ఇచ్చినాడు, పిల్లలకి తల్లలకి అందరికి బాగా పట్టుకుంటున్నాం, లక్షణంగా ఉన్నాం. ఆయనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, మా మనవుడు జగన్మోహన్ రెడ్డి. మరి కంపెనీలు లేవు, రాష్ట్రం అరాచకాలు పెరిగిపోయినాయి, కొట్లాట్లు ఎక్కువైపోయినాయి అంటున్నారు జగన్ వచ్చినాక. ఏమీ లేదు, వాళ్ళు కడప మట్టి మాట్లాడతారు అంతే. జగన్ చల్లగా చూసుకొస్తాం, మంచివాడు జగన్, బాగా చల్లగా చూసుకొస్తాడు, ఏం తొందర ఏం లేదు. బాగా పిల్లలకి పెద్దలకి తెలిసినాడు, ఎక్కడ చూసినా ఆయనే వెలిగిస్తాడు. జగనే ఉండాలి.